యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బీపీ లెవెల్స్ ఇప్పుడు మారిపోయాయి. 140/90 ఉన్న నార్మలే అంటున్నారు. సో బీపీని అసలు మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఎంత లెవెల్స్ ఉంటే అది నార్మల్, సో ఏ ఆహారాలు తీసుకోవడం వల్ల, ఎలాంటి హ్యాబిట్స్ వల్ల బీపీ అనేది వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీన్ని తగ్గించుకోవాలంటే బీపీని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు బీపీ లెవెల్స్ మారిపోయాయి. ఒకప్పుడు 120/80, ఇప్పుడు 140/90 ఉన్న నార్మలే అంటున్నారు. అది ఎట్లా చెప్తారండి? దానికి గైడ్ లైన్ ఉంటుంది మేడం. అంటే బీపీ దీనికి మనకు ఇండియన్ హైపర్టెన్సివ్ అసోసియేషన్ అని ఉంటుంది. దాని గైడ్ లైన్ ఫాలో అవుతాం బీపీకి. ఇన్ని రోజులు ఏంటి అంటే 140/90కి మనం ట్యాబ్లెట్ పెట్టేసేవాళ్ళం. పాత క్లాసిఫికేషన్ స్టేజ్ 1 హైపర్ టెన్షన్ ఇట్లా ఉంటుండే. ఇప్పుడు ఏం చేశారంటే 140/90 వరకు కూడా హోల్డ్ చేయమని చెప్పారు. ఎందుకంటే 140/90 వరకు కూడా ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేది లేదు. ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే ఇంత లెవెల్ బీపీ ఉండడం వల్ల మనకు ఏదైనా ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే హార్ట్ మీద వచ్చే ఎఫెక్ట్స్ కానీ, బ్రెయిన్ మీద వచ్చే ఎఫెక్ట్స్ బీపీ పెరగడం వల్ల రెటీనా మీద వచ్చే ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి 140/90 కంటే ఎక్కువ సిస్టాలిక్, 140 అబవ్, డయాస్టోలిక్ వచ్చేసి 90 కంటే అబవ్ ఉంటే దెన్ మనము బీపీ మెడికేషన్ పెడుతున్నాం. ఓకే, అంటే బీపీ ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు ఒకలాగా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది అంటారు. సో దాన్ని ఎట్లా చెప్తారు? ఏ ఏజ్కి ఎంత ఉండాలి అసలు? ఏజ్ తోటి ఉండదు మేడం. మ్యాక్సిమమ్ బీపీ వచ్చేసి మనకు రేంజ్ లాగా ఉంటుంది. ఈ సిస్టాలిక్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 70 నుంచి స్టార్ట్ పెడితే టిల్ 140 వి టేక్ ఇట్ యాజ్ నార్మల్. డయాస్టాలిక్ వచ్చేసి యాజ్ లో యాజ్ 50 నుంచి స్టార్ట్ పెడితే టిల్ 90 వి టేక్ ఇట్ యాజ్ నార్మల్ అన్నట్టు. అండ్ ఈ బీపీకి మోర్ సిమ్టమ్ బేస్డ్ ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 50-60 బీపీ ఉన్నా కానీ ఏం సిమ్టమ్ ఉండదు, వాళ్ళు నార్మల్గానే ఉంటారు. అట్లా అని వాళ్ళకి లో బీపీ అని చెప్పలేము. లో బీపీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కళ్ళు తిరగడము, లేకపోతే ఎక్కువ చెమటలు రావడము, లేదా అవసరం కంటే ఎక్కువ అలసిపోవడము, ఈ టైప్ ఉంటే వాళ్ళని లో బీపీ అని పెడతాం. అది 110/70 ఉన్నా కానీ లో బీపీ అని పెడతాం. అదే హై బీపీ ఉన్నప్పుడు మనకు ఫ్రీక్వెంట్ హెడేక్స్ రావడము, లేదా గుండె దడలాగా అనిపించడము, స్లీప్ డిస్టర్బెన్స్ లాగా అనిపించడము, లేదా మనకు ఈ స్వెట్టింగ్ అనేది ఎక్కువ రావడము, ఆర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోవడము, ఈ టైప్ ఉంటే మనకు హై బీపీ అన్నట్టు తీసుకుంటాం. ఓకే, అంటే బాగా అరిస్తే అప్పుడు బీపీ పెరుగుతుంది అంటారు. అంటే కోపానికి బీపీకి ఏమైనా సంబంధం ఉంటుందా? అట్లేమి ఉండదు. అంటే ఇప్పుడు సేమ్ మనకు పారాసింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు బీపీ చెక్ చేస్తే ఇప్పుడు నార్మల్ ఉండి, నేను ఇప్పుడు ఎటన్నా ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత నేను బీపీ చూసినాను, ఆర్ నేను ఏదన్నా ఒక బిల్డింగ్లో 5 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత బీపీ చూస్తే డెఫినెట్లీ అది పెరుగుతుంది. సేమ్ థింగ్ కోపం కూడా అంతే. ఎక్కువ కోపంతో అరిచినప్పుడు ఇది చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది కూడా మనకు ఎగ్జాషనే కాబట్టి బీపీ న్యాచురల్గానే పెరుగుతుంది. సో బట్ ఈ బీపీ అంటే ఎప్పుడు డయాగ్నోజ్ చేస్తాము అంటే ఫస్ట్ థింగ్ కాన్స్టెంట్గా మనకు ఎలివేటెడ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బీపీ అంటే మనకు ఎక్కువ మటుకు ఏమి అపోహ ఉంటుంది అంటే ప్రతి పేషెంట్కి ప్రతిసారి రికార్డింగ్ అనేది ఎక్కువనే ఉండాలి అని ఉంటుంది. బట్ అది ఫ్యాక్ట్ కాదు. బీపీ అంటే ఎక్కువసేపు నార్మల్ లేకపోవడంని మనం బీపీ అంటాం. ఓకే, అండ్ బీపీ ఉందా లేదా డయాగ్నోజ్ చేసుకునేది ఎక్కువ మనము ప్లెయిన్ ఈసీజీ అని ఉంటుంది. ఆ ఈసీజీలో లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ ఆర్ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అని వస్తుంది అన్నట్టు. సో అది ఉంటే మనకు అట్లీస్ట్ 45 to 50 డేస్ కంటే ఎక్కువ మన బీపీ రికార్డింగ్ హైగా ఉంటేనే ఆ చేంజ్ ఉంటుంది. ఎట్లా డాక్టర్ గారు ఈసీజీ తీయించుకున్నా మనకు బీపీ ఉందో తెలుసుకోవచ్చా? ఎట్లా? అదే అండి, యాక్సిస్ అని ఉంటుంది. సో ఈసీజీ మనం రీడ్ చేసినప్పుడు లెఫ్ట్ యాక్సిస్గా నార్మల్గా మనకు ఉండేది నార్మల్ యాక్సిస్ ఈసీజీ ఉంటుంది. సో లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ అని మనకు ఈసీజీలో తెలుస్తుంది. అండ్ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే లెఫ్ట్ సైడ్ మనకు అంటే గుండె మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హార్ట్ వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్, లెఫ్ట్ సైడ్. ఎందుకంటే ఈ యాక్చువల్ గుండె పంపింగ్లో ఆల్మోస్ట్ మనకు 80% లోడ్ తీసుకునేది ఈ లెఫ్ట్ వెంట్రికలే తీసుకుంటుంది. సో ఆ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, అవసరం కంటే ఎక్కువ బలంగా తయారవుతుంది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనం
ఒక ఇప్పుడు ఇప్పుడు వెయిట్ పుట్ ఆన్ కండి అంటే దేర్ ఆర్ 2 వేస్. ఒకటి మనము తిని కూర్చున్నాము, అప్పుడు ఏమవుతుంది, వెయిట్తో పాటు కొవ్వు ఇదంతా ఎక్కువై యూ విల్ హ్యావ్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. సేమ్ ఇట్లా కాకుండా మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి కండభాగం పెంచారు, సో దాన్ని మనము ఒబేసిటీ అనం. ఇప్పుడు లీన్ మజిల్ మాస్ పెంచితే ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ హైపర్ట్రోఫీ అనేది ఏంటి అంటే ఆ లీన్ మాస్ పెంచడం. అది ఎందుకు పెరుగుతుంది, దాని మీద మరి ప్రెషర్ ఆర్ డైలీ ఎక్సర్సైజ్ గుండెకి ఏమి ఇస్తుంది అంటే మనకు ఏదైతే ఎండ్ ఆర్గన్ పర్ఫ్యూషన్ దగ్గర మనకు రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఈ రక్తనాళాలలో ఏదైతే రెసిస్టెన్స్ వస్తుందో ఆ ప్రెషర్ని ఇది కౌంట్రాక్ట్ చేయడం వల్ల ఇది నార్మల్తో పోలిస్తే ఎక్కువ సైజ్ అయిపోయింది. సో ఇది మీకు ఈసీజీలో మీకు తెలుస్తుంది లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ. అట్లున్నా కానీ ఈ ఫైండింగ్ ఈ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ ఆర్ లెఫ్ట్ యాక్సిస్ డీవియేషన్ క్లాసికల్గా మనకు ఓన్లీ బీపీ పేషెంట్స్కే ఉంటాయి. ఇట్లా కాకుండా జస్ట్ నేను ఏదో ఎక్సర్సైజ్ చేసినాను, నేను కాసేపు నడిచిన తర్వాత నేను ఈసీజీ చేస్తే వాళ్ళకి బీపీ ఎక్కువ సే 170, 100 ఇట్లా బీపీ ఉన్నా వాళ్ళ ఈసీజీ మటుకు ఈ యాక్సిస్ ఉండదు, అది నార్మల్. సో వాళ్ళకి ఏంటి అంటే బీపీ ట్యాబ్లెట్ పెట్టాం, వాళ్ళకి ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, సాల్ట్ ఇంటేక్ తగ్గియండి, ఆర్ మీ స్లీప్ హ్యాబిట్స్ చూసుకోండి, ఆర్ ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటే తగ్గించుకోండి అని చెప్తాం. ఓకే. బీపీ ట్యాబ్లెట్ కూడా ఒకసారి వాడడం మొదలు పెడితే అది జీవితాంతం వాడాల్సిందా? మోస్ట్లీ మనకు బీపీ జనరల్ మనం ఏమనుకుంటాం, బీపీ అంటే మ్యాక్సిమమ్ గుండెకి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటారు. బట్ బీపీ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లం కాదు. బీపీ అంటే ఎక్కువ మటుకు మనకు ఈ చిన్న మెదడుకి సంబంధించిన ప్రాబ్లం బీపీ. సో మనకు బీపీ మెయింటైన్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాడీ టెంపరేచర్ ఉంది, నేను ఇప్పుడు సమ్మర్లో అయినా నా బాడీ టెంపరేచర్ ఇంతే ఉంటుంది, వింటర్ సీజన్లోనైనా నాకు బాడీ టెంపరేచర్ ఇంతే ఉంటుంది. యాంబియంట్ హీట్ ఆర్ యాంబియంట్ కోల్డ్ తోటి నా టెంపరేచర్ చేంజ్ కాదు. అది ఎందుకు చేంజ్ కాదు అంటే మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసే చిన్న మెదడు హైపోథాలమస్ మెయింటైన్ చేస్తుంది. అందులో కొంచెం ఎక్కువ టెంపరేచర్కి మనం రీచ్ అవుతున్నాము అంటే ఆటోమేటిక్గా మనకు స్వెట్ వచ్చేయడము, లేదా తక్కువ టెంపరేచర్ మనం మెయింటైన్ చేసుకుంటా ఉంటే మనకు ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అనేటివి యాక్టివ్, అంటే మన యూరిన్ పోయేది ఎక్కువ అవ్వడము ఈ టైప్ అవుతూ ఉంటుంది. అట్లాగే బీపీది కూడా మనకు మెయింటైన్ చేసేది చిన్న మెదడు మెయింటైన్ చేస్తుంది. సో మనకు ఈ బీపీ ఎక్కువ అవుతుంది ఒక పేషెంట్కి అంటే ఏదైతే నార్మల్ బేస్ లైన్ యాక్టివిటీలా అది పెంచుకోవాలనో అది ఉంచుకోవాలి ప్రతిసారి, దాన్ని పెంచుకుంటూ పోతుంది. సో ఆ 140/90 అనేది మీ బాడీకి ఇప్పుడు నార్మల్ అనుకుంటుంది అది, లేదా 160/80 అన్నది ఇప్పుడు ఇంతకుముందు 120/80 ఉండాల్సింది, అది అట్లా పెంచుకున్నది కాబట్టి వచ్చే ప్రాబ్లమ్ని మనం బీపీ అంటాం. సో దీంతో ఏమవుతుంది, మీ మెదడుకి బీపీ అనేది పెరుగుతున్నది, బట్ ఎండ్ ఆర్గన్స్ మెదడుకి సప్లై అయ్యే బ్లడ్ ప్రెషర్ పెరిగింది, దీనివల్ల మనకు ఈ కిడ్నీకి సప్లై అయ్యే బ్లడ్ ప్రెషర్ పెరిగింది, ఆర్ లివర్కి సప్లై అయ్యే బ్లడ్. సో ఆ ఆర్గన్స్ అనేటివి ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేవు. అందుకని ఏమవుతాయి, ఆ బీపీ ఎక్కువ అయితే మనకు ఫెయిల్యూర్స్లో ఎందుకు పోతారు అంటే రీజన్ అది. బీపీ పెరుగుతుంది అన్నప్పుడు హెడేక్ వస్తుందా? డెఫినెట్లీ వస్తుంది. మోస్ట్ కామన్గా వచ్చేసి మనకు అర్లీ మార్నింగ్ హెడేక్స్ బాగా కామన్ బీపీలో. ఇప్పుడు టెన్షన్ హెడేకో లేకపోతే ఎగ్జాషన్ హెడేక్ వచ్చేసి మనం డే అంతా వర్క్ చేసిన తర్వాత, ఆర్ స్క్రీన్ టైం హెడేక్, మనం స్క్రీన్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత కాసేపటికి మనకు స్టార్ట్ అవుతుంది. బట్ బీపీ పేషెంట్కి వచ్చే హెడేక్స్ వచ్చేసి ఎట్లా ఉంటాయి అంటే అర్లీ మార్నింగ్ హెడేక్, వాడు లేవడమే హెడేక్ తోటి లేస్తాడు. సో ఆ బీపీ హెడేక్కి ఫస్ట్ మనం తేడా చూసుకోవాల్సింది కూడా సైనసైటిస్ తోటి చూసుకోవాలి. సైనసైటిస్లో కూడా సేమ్ ఇది ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఉంటుంది. సో కోల్డ్ ఇట్లా ఏం లేదు, హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ ఇవి ఏం లేవు అంటే వాళ్ళు బీపీ మానిటరింగ్ చేసుకోవాలి. బీపీ మానిటరింగ్ చేసుకోవడం కూడా మనకి ఇవాళ రేపు చాలా ఈజీ. వెనకటి కంటే కంపల్సరీ ఈ మెర్క్యూరీ డివైసెస్ ఉన్నప్పుడు మనం వెళ్ళి బీపీ చెక్ చేయడం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు తెలిసేది. బట్ ఇప్పుడు మనకు అన్ని ఆస్లోమెట్రిక్ డివైజెస్ అంటాం. ఆస్లోమెట్రిక్ డివైస్ అంటే మనకు బ్యాటరీ ఆపరేటెడ్ డివైసెస్. సో వాటితో కూడా మనకు బీపీ మానిటర్ చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఆస్లోమెట్రిక్ డివైస్ వాడినప్పుడు అది మేజర్గా పనిచేసి ఇన్ఫ్రారెడ్ మెకానిజం తోటి పనిచేస్తుంది. సో దాని కఫ్ చూస్తే మనం చేతికి టై చేసే కఫ్ చూస్తే అందులో ఒక యారో మార్క్ ఉంటుంది. ప్రతి కఫ్కి ఒక యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ కరెక్ట్గా మనకు ఈ సెంటర్లో ఉంటేనే దాంట్లో రికార్డింగ్ కరెక్ట్ వస్తుంది. అట్లా కాకుండా యారో మార్క్ ఇక్కడనో ఉంటే ఆ రికార్డింగ్ అనేది కరెక్ట్ రాదు. సో అందుకనే చాలా మటుకు నేను ఇంట్లో చూసుకుంటే మనకు బీపీ రికార్డింగ్ ఒకలాగా వచ్చింది, మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు వేరే లాగా వచ్చింది అంటే ఇంట్లో చూసుకున్నప్పుడు మనం కరెక్ట్గా చూసుకోలేదు కాబట్టి వచ్చి ఉంటుంది.
లెఫ్ట్ హ్యాండ్ కన్నా రైట్ హ్యాండ్‌కే ఎక్యురేట్ మంచిగుంటది అంటే కరెక్ట్ వస్తది అంటున్నారు. దీన్ని పల్స్ ప్రెషర్ డిఫరెన్స్ అంటాం మేడం. హ్మ్. ప్రతి పర్సన్‌కి 2 హ్యాండ్స్‌కి డిఫరెన్స్ ఉండాలి. హ్మ్. ఆ డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే న్యూమరేటర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్‌కి 120, 90, 120, 80 ఉండి రైట్ హ్యాండ్‌కి 140, 85 ఉంది. అప్పుడే అది నార్మల్. హ్మ్. సో న్యూమరేటర్ వచ్చి 20 కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండొద్దు. డినామినేటర్ వచ్చేసి 10 కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండొద్దు. హ్మ్. బై మిస్టేక్ నాకు ఒక చేతిలో 50, 60 వచ్చి ఇంకో చేతిలో 120, 80 వచ్చింది అంటే అదొక గుండెకి సంబంధించి కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా అని గుండె రక్తనాళాలు ఏదైతే గుండె నుంచి బయటికి మనం సప్లై చేసే రక్తనాళాలని అయోర్టాస్ అంటాం. హ్మ్. ఆ అయోర్టాలో ఒక చీలిక ఏర్పడితే దాన్ని కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా అంటారు. హ్మ్. సో ఈ పల్స్ ప్రెషర్ డిఫరెన్స్ వచ్చేసి ఆ రోగంలో వస్తది. ఓకే. సో కంపల్సరీ అందరికీ డిఫరెన్స్ ఉండాలి. బట్ డిఫరెన్స్‌లో ఏంది అంటే న్యూమరేటర్‌లో 20, డినామినేటర్‌లో 10 కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండొద్దు. హ్మ్. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే ఇట్ క్యాన్ బి ఏ క్లూ ఫర్ ఏ మేజర్ మెడికల్ ప్రాబ్లమ్. హ్మ్. డాక్టర్ గారు టాబ్లెట్స్ వాడే విషయంలో చాలా మంది తప్పులు చేస్తా ఉంటారు. పర్టిక్యులర్‌గా ఒకటే టైంకి టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? లేదా ఏ టైంలోనైనా తీసుకోవచ్చా? బీపీది జనరల్లీ ఇట్ గోస్ విత్ టైమ్ అండి. హ్మ్. సో జనరల్ బీపీ టాబ్లెట్ మనకు మ్యాక్సిమం చాలామంది ఏంది అంటే హ్మ్. నాకు రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు కూడా పోస్ట్ బ్రేక్‌ఫాస్టా హ్మ్. లేకపోతే పోస్ట్ లంచా ఎప్పుడు అని. బట్ బీపీ టాబ్లెట్‌కి వచ్చేసి ఎప్పుడు కూడా మనం పక్కకి మెన్షన్ చేసేది టైం మెన్షన్ చేస్తాం. హ్మ్. అంటే వాడు తిన్నా, తినకున్నా, ఉపవాసం ఉన్నా, ట్రావెలింగ్ చేస్తున్నా ఆ టైం అయింది అంటే వేసుకోవాలి హ్మ్. అని. అండ్ మోరోవర్ బీపీ టాబ్లెట్ వచ్చేసి మనకేమవుతుంది అంటే ఆ బీపీ ట్రిగర్స్ అంటాం. హ్మ్. ట్రిగర్ ఎప్పుడు అవుతది? మనం డైలీ వైజ్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తామో లైక్ నేను నా జాబ్ చేసుకుంటున్నా, లేకపోతే నేను నడుస్తున్నా, నేను ట్రావెల్ చేస్తున్నా, నేను కార్ నడుపుతున్నా. సో ఇవన్నీ ట్రిగర్స్. అంటే ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల మనకు కొన్ని సార్లు ప్రిడామినెంట్‌గా బీపీ పెరగడానికి ఇవే కారణాలు కావచ్చు. హ్మ్. సో మార్నింగ్ టైం వేసుకోవడం బెస్ట్. హ్మ్. బీపీ టాబ్లెట్. కొంతమందికి ఏంటి అంటే మనకు ఈ బీపీలో కూడా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ లేదా యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ ఇట్లా ఉంటుంది టైప్స్. వాళ్ళకి ఏం చేస్తాము అంటే మార్నింగ్, నైట్ కూడా పెడతాం. హ్మ్. వాళ్ళు పడుకున్న తర్వాత బీపీ రికార్డింగ్స్ అనేటివి చాలా హైయర్ సైడ్ ఉంటాయి. హ్మ్. సో నా బీపీ ఉన్నా లేకున్నా ఒక నార్మల్ పర్సన్ పడుకున్న తర్వాత స్లీప్‌లో రెమ్ స్లీప్, ఎన్ఆర్‌ఈఎం స్లీప్ అని 2 స్లీప్స్ ఉంటాయి. సో హ్మ్. డీపెస్ట్ స్లీప్‌లోకి వెళ్ళిన తర్వాత బీపీ న్యాచురల్‌గానే పెరుగుతది. హ్మ్. అవునా? మనకు బాడీ మార్నింగ్ టైం రెస్ట్‌లో ఉంటే కూడా బీపీ పెరుగుతదా? బాడీ రెస్ట్‌లో ఉంటే యాక్చువల్లీ బీపీ పెరుగుతది. హ్మ్. ఎందుకంటే అప్పుడు మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ టోటల్ నార్మల్‌కెళ్ళిపోయి హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మీకు రెగ్యులర్‌గా చూసుకున్నా మీకు హార్ట్ అటాక్స్ లేకపోతే ఈ అవును. పారాలిసిస్ స్ట్రోక్స్ మీకు మార్నింగ్ టైమే మార్నింగే. ఎందుకు కామన్ హ్మ్. అంటే రీజన్ కూడా ఇదే. హ్మ్. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ ఇప్పుడు మనకు 3:00 నుంచి మార్నింగ్ 6:00 మధ్యలో బీపీ రికార్డింగ్స్ అనేటివి న్యాచురల్‌గానే పెరుగుతాయి. హ్మ్. సో బీపీ టాబ్లెట్ ఎర్లీ మార్నింగ్ లెవ్వంగానే వేసుకోవడం దాంతోటి ఏమవుతుంది అంటే ఈ కైండ్ ఆఫ్ రిస్క్స్ తగ్గిపోతాయి కాబట్టి ఒక టైం అనేది చెప్తాం. హ్మ్. యెస్. సో, ఖచ్చితంగా టైంకి టాబ్లెట్ తీసుకోవాలి. డాక్టర్ చెప్పినట్లు ఫాలోఅప్‌కి రావాలి. బీపీ టాబ్లెట్ విషయంలో కూడా అంతే. అంటే బీపీ పేషెంట్స్ కూడా చాలామంది అదే టాబ్లెట్ జీవితాంతం వాడుతూ ఉంటారు. అవును మేడం. ఇబ్బందొస్తదిగా డాక్టర్ గారు? అవునండి. హ్మ్. బీపీది రెగ్యులర్ విజిట్స్ పెట్టుకోవడమే బెటర్ మేడం బీపీ పేషెంట్. అండ్ అదే హోమ్ మానిటరింగ్ అంటాము. హ్మ్. ఇప్పుడు బెస్ట్ ప్లేస్ టు చెక్ బీపీ ఈజ్ ఎట్ హోమ్, నాట్ ఎట్ క్లినిక్. హ్మ్. సో క్లినిక్‌లో ఆర్ హాస్పిటల్‌లో ఎట్లా ఉంటుంది వైట్ కాలర్ హైపర్ టెన్షన్ అంటాం. ఇప్పుడు హ్మ్. కొంతమందికి ఆ ఎన్విరాన్మెంటే హ్మ్. హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కొంచెం ఆహ్, అన్‌కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్‌లో ఫీల్ అయ్యి వాళ్ళు కొంచెం కొన్ని సార్లు సూడో హై రికార్డింగ్స్ కూడా వస్తుంటాయి. సో హ్మ్. హోమ్ మానిటరింగ్ విల్ బి బెస్ట్. సో హ్మ్. వాళ్ళు మనము దానికి కంపల్సరీ డాక్టర్ దగ్గరికే వెళ్ళకుండా వాళ్ళు రెగ్యులర్‌గా వీక్లీ ట్వైసో లేకపోతే వీక్లీ థ్రైసో ర్యాండమ్ రికార్డింగ్స్ ఓ రోజు మార్నింగ్, ఓ రోజు నైట్ ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు రికార్డింగ్ తీసుకొని హ్మ్. అందులో ఒకవేళ మనకు వెరీ హై రికార్డింగ్స్ ఆర్ వెరీ లో రికార్డింగ్స్ అట్లా రిపీటెడ్‌గా కనిపిస్తా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు 2 టైమ్స్, 3 టైమ్స్ చేసినా నాకు అదే రికార్డింగ్ హైగా కనిపిస్తుంది అంటే దెన్ యూ షుడ్ విజిట్. ఒక 3 టైమ్స్ తీసుకుంటే అప్పుడే ఒక 5 మినిట్స్ గ్యాప్‌లో ఫస్ట్ ఎక్కువగుంటది. తర్వాత తక్కువుంటది. తర్వాత ఇంకా తక్కువుంటది. అప్పుడు ఎలా తీసుకుంటాము మన రీడింగ్‌ని? వి టేక్ మీన్ హ్మ్. అన్నట్టు తీసుకుంటాం. అందులో యావరేజెస్ తీసుకుంటాము. హ్మ్. సో, జనరల్‌గా ఎంత డిఫరెన్స్ ఉన్నా గానీ బాగా కామన్‌గా ఏముంటుంది అంటే ఒక
ఒక బైలేబుల్ అనేది చేంజ్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు న్యూమరేటర్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్లీ హై వచ్చి డినామినేటర్ నార్మల్ రావచ్చు. సేమ్ థింగ్ న్యూమరేటర్ నార్మల్ వచ్చి డినామినేటర్ హై రావచ్చు. అట్లా ఉన్నా కానీ బీపీ దాన్ని ఐసోలేటెడ్ సిస్టాలిక్ హైపర్ టెన్షన్ అని అదొక డిఫరెంట్ బీపీ ఇది. దానికి ట్యాబ్లెట్ కూడా పెడతాం అన్నట్టు. ఓకే. ఓన్లీ పైన ఉన్న బీపీ సిస్టాలిక్ 120 ఉండి డయాస్టాలిక్ మాత్రం ఎక్కువగా ఉంటే ఒక 90 వరకు ఉంటే అంటే బీపీలలో మోస్ట్ ఇంపార్టెంట్ డయాస్టాలిక్ మేడం. అంటే సిస్టాలిక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు పెరిఫెరల్గా ఉన్న బీపీని సిస్టాలిక్ బీపీ అంటాం. ఈ డయాస్టాలిక్ అంటే గుండె లోపల ఉండే ప్రెషర్ని డయాస్టాలిక్ అంటాం. సో 85 అనేది యాక్చువల్లీ హార్ట్ లోపల ఉన్న ప్రెషర్ గ్రేడియంట్ 85. ఈ 120 140 అంటే ఏంటి అంటే మనకు పెరిఫెరల్ వెజల్లో ఉన్న ప్రెషర్ అన్నట్టు. సో డయాస్టాలిక్ బీపీ ఎక్కువ ఉంటే మీకు వచ్చే కార్డియాక్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒకరికి సెలెక్టెడ్గా డయాస్టాలిక్ బీపీఏ ఎక్కువ ఉంది, సిస్టాలిక్ నార్మల్గా ఉంది. సిస్టాలిక్ నార్మల్గా ఉంటే అదృష్టం ఏంటి అంటే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటే గుండె కాకుండా వేరే అవయవాల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. బట్ గుండె డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటే డయాస్టాలిక్ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ రిలేటెడ్, అది హార్ట్ అటాక్ కావచ్చు, లేదా మనకు ఇష్కిమిక్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఆర్ డైలేటెడ్ కార్డియోమయోపతిస్ కావచ్చు, ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా పోటెంట్గా అంటే ఫాలోఅప్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ దానికి తగ్గట్టు పెడతాం అన్నట్టు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. బీపీ గురించి చాలా డౌట్సే ఉంటాయి. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం ఈ సిరీస్ బీపీ గురించి. సో ట్యాబ్లెట్స్ కొత్తగా ఏమొచ్చాయి, దాన్ని ఎలా పూర్తిగా తగ్గించుకోవచ్చు, ఎట్లాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇవన్నీ చేద్దాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.